మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గణేశుని నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. రక్షక భటుల బందోబస్తు నడుమ ప్రతి ఒక్కరూ మేళతాళాలతో నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో గణపతి విగ్రహాలను ఊరేగింపు చేస్తూ స్థానిక చెరువుల వద్దకు చేర్చారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో అనేక మంది మహిళలు, పిల్లలు, భక్తులు పాల్గొన్నారు. రోడ్లపైన, చెరువుల వద్ద పోలీసులు ఉండి ఎలాంటి అల్లర్లు చెలరేక్కుండా జాగ్రత్తలు చేపట్టి క్రమపద్ధతిలో ఒక్కొక్క విగ్రహాన్ని క్రెయిన్ల సహాయంతో చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ మాట్లాడుతూ రామగుండం సిపి మరియు మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిమజ్జనానికి కావాల్సిన క్రెయిన్లను ఏర్పాటు చేశామని, అలాగే డీజే సౌండ్కి అనుమతులు లేవని, అంతేకాకుండా రోడ్డు మార్గాన్ని ఒకే మార్గంగా ప్రకటించామని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి మాట్లాడుతూ బెల్లంపల్లిలోని 2 పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు చుట్టుపక్కల గ్రామాలను కలుపుకుని మొత్తం 200కు పైగా విగ్రహాలు ఉన్నాయని, వాటిని నిమజ్జనానికి కావాల్సిన విద్యుత్ దీపాలు, గజ ఈతగాళ్లు, వైద్యపరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అలాగే భక్తులకు నీళ్ల ప్యాకెట్లు, పులిహోర లాంటి వస్తువులు కల్పించామని ఆయన అన్నారు. శాంతి కానీ భక్తులకు ఏమనగా
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గణేశుని నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. రక్షక భటుల బందోబస్తు నడుమ ప్రతి ఒక్కరూ మేళతాళాలతో నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో గణపతి విగ్రహాలను ఊరేగింపు చేస్తూ స్థానిక చెరువుల వద్దకు చేర్చారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో అనేక మంది మహిళలు, పిల్లలు, భక్తులు పాల్గొన్నారు. రోడ్లపైన, చెరువుల వద్ద పోలీసులు ఉండి ఎలాంటి అల్లర్లు చెలరేక్కుండా జాగ్రత్తలు చేపట్టి క్రమపద్ధతిలో ఒక్కొక్క విగ్రహాన్ని క్రెయిన్ల సహాయంతో చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ మాట్లాడుతూ రామగుండం సిపి మరియు మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిమజ్జనానికి కావాల్సిన క్రెయిన్లను ఏర్పాటు చేశామని, అలాగే డీజే సౌండ్కి అనుమతులు లేవని, అంతేకాకుండా రోడ్డు మార్గాన్ని ఒకే మార్గంగా ప్రకటించామని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి మాట్లాడుతూ బెల్లంపల్లిలోని 2 పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు చుట్టుపక్కల గ్రామాలను కలుపుకుని మొత్తం 200కు పైగా విగ్రహాలు ఉన్నాయని, వాటిని నిమజ్జనానికి కావాల్సిన విద్యుత్ దీపాలు, గజ ఈతగాళ్లు, వైద్యపరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అలాగే భక్తులకు నీళ్ల ప్యాకెట్లు, పులిహోర లాంటి వస్తువులు కల్పించామని ఆయన అన్నారు. శాంతి కానీ భక్తులకు ఏమనగా
నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. లైటింగ్ కోసం కూడా నిరంతర కరెంటు సరఫరా చేయవలసిందిగా మేము వాళ్ళకు సింగరేణి వాళ్ళను కోరడం జరిగింది. వాళ్ళు కూడా అందుకు అంగీకరించినారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా మేము పురపాలక సంఘం తరపున అన్ని రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.